शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ अपवित्रत पवित्रो वा सर्वावस्थङ्गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सभाभ्यहन्तरशुचिः పుండరీకాక్షాయ నమః. అక్కడ ఉన్న జలాన్ని ఒక ఉద్దరేణు నీళ్లు మన చేతిలో వేసుకుని మన చుట్టూ సంప్రోక్షణ చేద్దాం శుద్ధి కోసం. అనంతరం దీపం వెలిగించి దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించుకుందాం. బోధీపదేవి రూపస్త్వం కర్మ సాక్షిహ్య విఘ్నకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరో భవాం. దీపారాధన ముహూర్తః సుముహూర్తోస్తు. అత ఉమామహేశ్వర ధ్యానం. యశస్సివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోః సంస్మరణాన్ నిత్యం సర్వదా జయమంగళం. విష్ణు ధ్యానం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్రో పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయో భూతిర్ధువా నీతిర్మతిర్మమాం. స్మృతే సకల కళ్యాణ భాజానాం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషమమంగళం. येषां हृदयोस्थो भगवान् मङ्गलायतनं हरिः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवा. येषामिन्दीवरस्यामो हृदयोस्थो जनार्दनः आपदामपहर्तारां दातारां सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बिके देवी నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీపురందరాభ్యాం నమః. ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఇక్కడ ఆచమనం చేసుకుందాం. మనం ఒక పాత్రలో చిన్న పాత్రలో నీరు పెట్టుకుని దాంట్లో స్పూన్ కూడా ఉద్దరేణి పెట్టుకుని ఉంటాం కదా. ఆచమనం చేసుకుందాం. ముందుగా హస్త ప్రక్షాళ్య చేతిలో నీళ్ళు వేసుకుని కింద వదిలేసి తర్వాత ముమ్మార్లు 3 సార్లు తాగాలి. ఓం కేశవాయ స్వాహ చేతిలో వేసుకుని తాగండి. ఓం నారాయణాయ స్వాహ మళ్ళీ తీసుకోవాలి. చేతిలో నీళ్లు వేసుకుని తీసుకోవాలి. ఓం మాధవాయ స్వాహ మళ్ళీ చేతిలో నీళ్ళు వేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చేతిలో నీళ్లు వేసుకుని కింద వదిలేసేయండి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అలోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు అక్షింతలు చేత పట్టుకుని ఉండండి. మంత్రం అయిపోయిన తర్వాత వాసన చూసి వెనక్కి వేసేద్దాం. ఉత్తిష్టంతు భూతపిచాచాః ఏతే భూమిభారకాః ఏతే శమవిరోధనేన బ్రహ్మకర్మ సమారభే. వాసన చూసి వెనక్కి వేసేసుకోండి. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. నేను మంత్రం చెప్తూ ఉంటాను. 3 సార్లు ప్రాణాయామం చేయాలి. గాలి బాగా పీల్చుకుని కొంతసేపు లోపల ఉంచి తర్వాత వదిలిపెట్టాలి. ఇలా 3 సార్లు చేయాలి. ఓం భుః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తస్తవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువః సువరోహం. ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకుందాం. ఎడమ చేతిలో అక్షింతలు వేసుకుని కుడి తొడ మీద చెయ్యి పెట్టుకుని కుడి తొడ మీద చేతిని ఉంచుకోవాలి.
అక్షింతలు ఎడమ చేతిలో తీసుకోవాలి. ఆ ఎడమ చేతిని కుడి తొడ మీద పెట్టుకుని కుడి చేతితో కప్పి ఉంచాలి. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య పశ్చిమప్రదేశే గంగా గోదావరి కృష్ణా కావేర్యో మధ్యప్రదేశే తుంగభద్రా నదీతీరే శ్రీ మహాలక్ష్మీ గృహే సమస్తదేవత గో బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ ఇక్కడ వీళ్ళందరూ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ విశ్వావసూనామ సంవత్సరే ఉత్తరాయణే వర్ష ఋతు ఆషాఢమాసే శుక్లపక్షే తిథి ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటుంది కదా. తిథి రోజు మనం చెప్పుకుందాం. నేను మాత్రం ఇక్కడ పాడ్యమి చెప్తున్నాను. పాడ్యమి బృహస్పతి వాసరే సాయంకాలే ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభతిథౌ అస్య శ్రీ యజమానస్య గోత్రోద్భవస్య మీ గోత్రం చెప్పుకోండి. తర్వాత భర్త పేరు, ఒకవేళ పెళ్ళి కానట్టయితే తండ్రి పేరు, తర్వాత మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లన్నీ చెప్పుకుంటాం. గోత్రోద్భవస్య గోత్రము, తర్వాత నామధేయస్య యజమాని పేరు, భర్త అయితే భర్త, పెళ్ళి కాని పిల్లల తండ్రి పేరు, అనంతరం పేర్లు. మమ అనుకుందాం. ఇహ జన్మని జన్మాంతరేషు సంప్రాప్త సంచిత ప్రారబ్ధ ఆగామిక రూప సమస్త దురితక్షయ ద్వారా ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం దీర్ఘ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వత్ర విజయీ సిద్ధ్యర్థం శ్రీవారాహీదేవి అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీవారాహీదేవి పూజనం అహం కరిష్యే అంటూ అమ్మవారికి అక్షింతలు సమర్పణ చేద్దాం. గణపతి ప్రార్థన చేద్దాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః అని గణపతికి పుష్పాలు అక్షింతలు సమర్పించుకుని నమస్కరించుకుందాం. ఆ తర్వాత కలశాన్ని ఏర్పాటు చేసుకుందాం. కలశం నిండా జలాన్ని నింపుకుని అందులో పుష్పము అక్షింతలు గంధం సుగంధ ద్రవ్యాలన్నీ ఉన్నట్టయితే కర్పూరము అలాంటివి వేసి సుగంధభరితమైన ఆ కలశాన్ని మంత్రపూరితం చేద్దాం. ఇప్పుడు కలశం మీద చేతిని ఉంచి ఈ మంత్రాన్ని చెప్పుకుందాం. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌ తుస్సాగరః సర్వే సప్తద్వీపావసుందరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః అంగై చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితః. గంగే చ యమునే చ కృష్ణే గోదావరీ సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా. ఆయంతు శ్రీవారాహీదేవి పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్షః ఆత్మానం దైవం చ సంప్రోక్షః. వారాహీదేవి ధ్యానం చేసుకుందాం. పుష్ప అక్షింతలు చేత పట్టుకుని హలం కపాలం ముసలం వరం పాణిం బిభ్రతీం కలయే కోలవదనాం నీలవారిధర ప్రభాం పాదోరుహపీఠగతాం పాదోదరమేచకాం కుటిలదంశ్రాం కపిలాక్షీ త్రితయాం ఘనకుచకుంభాం ప్రణవాంచితవదన్యాం దక్షోర్ధ్వోరి ఖడ్గముసలమభీతిం తదన్య తదస్త్వాత్ శంఖం కేటహలావరాన్
करैर्ददानां स्मरामि वार्तालीं कौमारी देवीं कमलासनस्तां कामप्रदां कङ्कणभूषणां तां जम्बूनादक्षेत्रविराजितां वाराही देवीं మనసా స్మరామి. ఇక్కడ అమ్మవారి యొక్క మంత్రాన్ని ఒకసారి స్మరించుకుందాం. ఓం ఐం గ్లౌం ఓం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందిని నమః రుందే రుందిని నమః జంబే జంబిని నమః మోహే మోహిని నమః स्तंभे स्तंभिनि नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्चित्तचक्षुमत्मुखगतिजिह्वस्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौं ऐं टः 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 हूं फट् स्वाहा. ఇక అమ్మవారికి షోడశోపచారాలతో అమ్మవారిని అర్చన చేసుకుందాం. ఇక్కడ వారాహిదేవికి మనం పంచోపచారాలను చేద్దాం. మానసికంగా అమ్మవారికి ఉపచారాలు. ఓం వారాహీదేవ్యై నమః గంధం పరికల్పయామి. ఓం వారాహీదేవ్యై నమః పుష్పం పరికల్పయామి. ఓం వారాహీదేవ్యై నమః ధూపం పరికల్పయామి. ఓం వారాహీదేవ్యై నమః దీపం పరికల్పయామి. ఓం వారాహీదేవ్యై నమః దీపం పరికల్పయామి. ఓం వారాహీదేవ్యై నమః నైవేద్యం పరికల్పయామి. ఓం వారాహీదేవ్యై నమః కర్పూరనీరాజనం పరికల్పయామి. ఓం వారాహీదేవ్యై నమః సర్వోపచారాన్ పరికల్పయామి. అనంతరం దేవికి విశిష్టమైన ద్వాదశ నామాలతో అర్చన చేద్దాం. ఓం ఐం గ్లౌం పంచమ్యై నమః. ఓం ఐం గ్లౌం దండనాథాయై నమః. ఓం ఐం గ్లౌం సంకేతాయై నమః. ఓం ఐం గ్లౌం సమయేశ్వర్యై నమః. ఓం ఐం గ్లౌం సమయ సంకేతాయై నమః. ఓం ఐం గ్లౌం వారాహ్యై నమః. ఓం ఐం గ్లౌం పోత్రిణ్యై నమః. ఓం ఐం గ్లౌం శివాయై నమః. ఓం ఐం గ్లౌం వార్తాళ్యై నమః. ఓం ఐం గ్లౌం మహాసేనాయై నమః. ఓం ఐం గ్లౌం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః. ఓం ఐం గ్లౌం అరిజ్ఞై నమః. ఇప్పుడు లలితాదేవికి శ్రీచక్రం ఎలాగో వారాహీదేవికి కిరిచక్రం అలా ఉంటుంది. ఆ కిరిచక్ర యంత్రరాజానికి ఇప్పుడు మనం అర్చన చేద్దాం. ఇక్కడ బిందువు పైన వారాహీదేవి ఉంటుంది. ఐం గ్లౌం వారాహీదేవ్యై నమః పుష్ప అక్షింతలు సమర్పిద్దాం. తర్వాత త్రికోణం మీద ఐం గ్లౌం జృంభిణ్యై నమః. ఐం గ్లౌం మోహిన్యై నమః. ఐం గ్లౌం స్తంభిన్యై నమః పుష్పాక్షంతలు సమర్పించి పంచకోణానికి వద్దాం. ఇక్కడ ఐం గ్లౌం అందిన్యై నమః. ఐం గ్లౌం బంధిన్యై నమః. ఐం గ్లౌం జృంభిణ్యై నమః. ఐం గ్లౌం మోహిన్యై నమః. ఐం గ్లౌం స్తంభిన్యై నమః. ఇక్కడున్న 5 మందికి పుష్పాలు అక్షింతలు సమర్పించి నమస్కరించుకుందాం. ఆ తర్వాత 4వ ఆవరణ షడ్దళ కమలం, 6 దళాలుండే కమలం. ఇక్కడ 2 ఆరలు ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి. పైన బ్రాహ్మ్యాది మాతృకలు ఉన్నారు. ఐం గ్లౌం బ్రహ్మ్యై నమః. ఐం గ్లౌం మాహేశ్వర్యై నమః. ఐం గ్లౌం కౌమార్యై నమః. ఐం గ్లౌం వైష్ణవ్యై నమః. ఐం గ్లౌం మాహేంద్రియై నమః. ఐం గ్లౌం చాముండాయై నమః. కింద అరలో ఇదే ఆవరణంలో ఐం గ్లౌం యాకిన్యై నమః. ఐం గ్లౌం రాకిన్యై నమః. ఐం గ్లౌం డాకిన్యై నమః. ఐం గ్లౌం లాకిన్యై నమః. ఐం గ్లౌం కాకిన్యై నమః. ఐం గ్లౌం సాకిన్యై నమః. ఐం గ్లౌం యహాకిన్యై నమః. అనంతరం అష్టదళ కమలం. ఇక్కడ 8 మంది దేవతలు ఉంటారు. ఐం గ్లౌం వార్తాళ్యై నమః. ఐం గ్లౌం వారాహ్యై నమః. ఐం గ్లౌం వరాహముఖ్యై నమః. ఐం గ్లౌం అందిన్యై నమః. ఐం గ్లౌం బంధిన్యై నమః. ఐం గ్లౌం జృంభిణ్యై నమః. ఐం గ్లౌం మోహిన్యై నమః. ఐం గ్లౌం స్తంభిన్యై నమః. అనంతరం ఇక్కడ మహాదేవి వారాహిని ఆరాధన చేస్తూ హరిహర బ్రహ్మేంద్రాది దేవతలందరికీ ఉంటారు. ఇంద్రాది అష్టదిక్పాలకులు, అప్సరసలు,
చతుషష్ఠి కోట్ల సిద్ధులు, సాధ్యులు, విశ్వేదేవతలు, విశ్వకర్మ, మాతృకలు, రుద్ర పరివారం, ద్వాదశ ఆదిత్యులు, గంధర్వులు, విద్యాధరులు, అనేక దేవతలంతా కూడా ఇక్కడ అమ్మవారికి నమస్కరిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మనం కూడా ఒకసారి నమస్కారం చేసుకుని అనంతరం శ్రీ మహాదేవి వారాహి అమ్మవారికి మనం షోడశోపచారాలతో పూజ చేద్దాం. ఈ షోడశోపచార పూజ అయ్యాక అష్టోత్తరంతో అమ్మవారికి పుష్పార్చన చేస్తాం. శ్రీమాత్రే నమః. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ మహాదేవ్యై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి అని నిర్మల మనస్సుతో జగన్మాతని ఇక్కడ స్మరించుకోవాలి. క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరో భవమే గేహే సురాసుర నమస్కృతే శ్రీవారాహీ దేవ్యై నమః. నమస్కారం సమర్పయామి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. సాంగం సాయుధం సవాహనం సశక్తిం సాభద్రు పుత్ర పరివార సమేతాం శ్రీవారాహీ దేవీం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అమ్మవారి యొక్క పాదాల మీద పుష్పాలు అక్షింతలు సమర్పిస్తూ నమస్కారం చేసుకుందాం. తామ్మ ఆవాహ జాత వేదో లక్ష్మీం అనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం సూర్యకోటి నిభస్ఫూర్తే స్ఫురత్రత్న విభూషితే సింహాసనమిదం దేవీం స్వీకృతాం సురపూజితే శ్రీవారాహీ దేవ్యై నమః. రత్నసింహాసనం సమర్పయామి. ఉచితమైన రత్నసింహాసనం మీద అమ్మవారిని కూర్చోబెడుతున్నట్టుగా భావిస్తూ అక్షింతలు తీసుకుని అమ్మవారికి సమర్పించి నమస్కరించుకుందాం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపాహ్వయే శ్రీర్మాదేవీర్జుషతాం శుద్ధగంధోదకమిదం సర్వవందితమీప్సితం పాపత్నేవహ్నిరూపంచ గృహ్యతాం పరమేశ్వరీ శ్రీవారాహీ దేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఒక బంగారు స్తాంబాణం తీసుకుని, స్తాంబాణం అంటే వెడల్పాటి తట్ట, అందులో అమ్మవారి యొక్క బంగారం వలె మెరిసిపోదన పాదాలను ఉంచి ఆ పాదాలను కడుగుతున్న భావనతో మనం ఏర్పాటు చేసుకున్న కలశంలో జలాన్ని అమ్మవారికి సమర్పణ చేద్దాం. కలశంలో జలాన్ని 2 ఉద్దరేణులు తీసుకుని అమ్మవారి యొక్క పాదాలకు సమర్పిస్తున్న భావనతో సమర్పించుకుందాం. ఓం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారమార్తాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిగోపక్వయే శ్రియం శుద్ధగంధోదకం చ పాత్రస్తాం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహణ సురపూజితే శ్రీవారాహీ దేవ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారి యొక్క 2 చేతులకు, అమ్మవారి హస్త కమలాలకు జలాన్ని సమర్పిస్తున్న భావనతో ఉద్దరేణితో నీళ్లు తీసుకుని 2 చేతులకు చూపిస్తూ పక్కన మనం ఉంచుకున్న పాత్రలో వదిలేద్దాం. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మిర్మే నశ్యతాం త్వాం వృణే. ఓం
శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీవారాహీదేవ్యై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి ఆచమనం చేయిస్తున్న భావనతో కలశంలో జలాన్ని 3 సార్లు అమ్మవారికి చూపించి పక్కన ఉన్న పాత్రలో వదిలిపెట్టేద్దాం. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాచ బాహ్య అలక్ష్మిః. ఇక్కడ మనం అమ్మవారి కోసం అభిషేకానికి పంచామృతాలను ఏర్పాటు చేసుకున్నట్టయితే ఆ పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం పుష్పము లేదంటే తమలపాకు తీసుకుని చేద్దాం. పయోదధీ ఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహణ కమలాలయే. పంచామృతాలతో అమ్మవారికి ముందుగా పుష్పము లేదా తమలపాకులతో సంప్రోక్షణ చేసి నమస్కరించుకుని అనంతరం శుద్ధోదక స్నానం చేయిద్దాం. గంగా నదీ సర్వతీర్థేభ్యః ఆహృతై అమలై జలై స్నానం కురుష్వ శ్రీదేవి సర్వలోకసుతోషిణీ. శ్రీవారాహీదేవ్యై నమః. పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. కలశంలో జలాన్ని అమ్మవారికి సంప్రోక్షణ గావించి స్నానానంతరం అమ్మవారికి వస్త్ర సమర్పణ చేద్దాం ఈ మంత్రంతో. ఉపైతు మాం దేవసఖా కీర్తించమణినాసః ప్రాదుర్భూతోస్మిన్ రాష్ట్రేస్మిన్ కీర్తిమూర్తిం దదాతు మే. సకారరూపే సర్వేసి సర్వహంత్రీ సనాతనే సౌవర్ణాంచల సంయుక్తం వస్త్రయుగ్మం చ ధారయా. శ్రీవారాహీదేవ్యై నమః. వస్త్రం సమర్పయామి. మనం ముందుగా ఏర్పాటు చేసుకున్నట్టయితే వస్త్రం అంటే పత్తి తీసుకుని ఒక ముక్కకి కాస్త పసుపు మరో ముక్కకి కాస్త కుంకుమ రాసి వస్త్రయుగ్మంగా, వస్త్రములు మనం ఎప్పుడు జంటగా సమర్పిస్తాం కదా, రెండింటిని అలా సమర్పిద్దాం. మనకు అందుబాటులో లేనట్టయితే అక్షింతలు తీసుకుని వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతాన్ని సమర్పణ చేద్దాం. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీవారాహీదేవ్యై నమః. ఉపవీతం సమర్పయామి. ఉపవీతం మన దగ్గర యజ్ఞోపవీతం ఉన్నట్టయితే సమర్పణ చేద్దాం. కాస్త పసుపు రాసి అందుబాటులో లేనట్టయితే అక్షింతలు సమర్పిద్దాం. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీగంధం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్టా ప్రీత్యర్థం ప్రతిగుహ్యతాం. శ్రీవారాహీదేవ్యై నమః. శ్రీగంధాన్ ధారయామి. ఒక పుష్పాన్ని గంధంలో అద్ది అమ్మవారికి సమర్పిద్దాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీవారాహీదేవ్యై నమః. సర్వమంగళరూపస్వరూపిణి జగన్మాత్రే నమః. కుంకుమాణిం సమర్పయామి. కుంకుమ తీసుకుని అమ్మవారికి సమర్పించుకుందాం. తర్వాత అమ్మవారికి పసుపు సమర్పణ చేద్దాం. పసుపు చేత పట్టుకుని హరిద్రాచమనీయతం దేవి కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధినీం నిత్యం గృహణ హరివల్లభే. శ్రీవారాహీదేవ్యై నమః. దివ్య హరిద్రాం సమర్పయామి. అమ్మవారి పాదాలపైన పసుపు సమర్పణ చేద్దాం. తర్వాత ఆభరణం. మానసః కామమాకూతిం వాచః సత్యమసీమహి పశూనాం రూపమన్యస్య మయి శ్రీయతాం యశః. శ్రీవారాహీదేవ్యై నమః. సర్వాభరణానీం సమర్పయామి. భావనతో అమ్మవారికి అనేక రకాల ఆభరణాలను మనం సమర్పించుకుందాం. ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి.
कर्दमेन प्रजाभूता मयि सम्भवगर्धमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीं मल्लिकाजाजिकुसुमै चम्पकैवकुलैस्तदा शतपत्रैश्च कल्हारैः सर्वपुष्पान् प्रतिगुह्यतां श्रीं सर्वदेवतास्वरूपिणी श्रीवाराही देव्यै नमः పుష్పమాలాం సమర్పయామి. అమ్మవారికి పుష్పమాలికను సమర్పణ చేద్దాం. మనం అలంకారంలో భాగంగా ముందే అమ్మవారికి సమర్పించుంటాం కాబట్టి ఆ మాలికను చూసి నమస్కరించుకుందాం. సుగంధ శీతలం శుభ్రం నానాగంధ సమన్వితం ప్రీత్యర్థం తవ దేవీ సిత్వా మధ్యా ప్రతిగుహ్యతాం శ్రీవారాహీ దేవ్యై నమః. దివ్య సుగంధయుక్త పరిమళం సమర్పయామి. అమ్మవారికి పన్నీరు కానీ అత్తరు కానీ అందుబాటులో ఉన్నట్టయితే సమర్పించుకుందాం. లేదంటే సుగంధ వాసనలు వెదజల్లే పుష్పాలను సమర్పించి అమ్మకు నమస్కారం చేసుకుందాం. ఇక్కడ అమ్మవారికి ఆదంగ పూజ నిర్వహించుకుందాం. అమ్మవారికి అంగాంగము ఆరాధన చేసుకుందాం. అక్షింతలు సమర్పిస్తూ అమ్మకు నమస్కారం చేసుకుందాం. ముందుగా ఆదాంగ పూజ, అనంతరం అష్టోత్తరం. ఆదాంగ పూజకి అక్షింతలు సమర్పిద్దాం. అష్టోత్తరానికి పుష్పాలు సమర్పణ చేద్దాం. ఓం శ్రీపాదుకాభ్యాం నమః. పాదుకాం పూజయామి. ఓం విబుధార్చితపదాయై నమః. పాదౌ పూజయామి. ఓం చారుజంఘాయై నమః. జంఘే పూజయామి. ఓం లసజ్జాన్వ్యై నమః. జానునీ పూజయామి. ఓం భాస్వత్కట్యై నమః. కటిం పూజయామి. ఓం పీనస్తన్యై నమః. స్తనౌ పూజయామి. ఓం చతుర్భుజాయై నమః. భుజాన్ పూజయామి. ఓం శ్రీకంబుకంఠై నమః. కంఠం పూజయామి. ఓం కిటివదనాయై నమః. వదనం పూజయామి. ఓం కరాళదంష్ట్రాయై నమః. దంష్ట్రే పూజయామి. ఓం దీర్ఘగోణాయై నమః. గోణం పూజయామి. చాంపేయనాసికాయై నమః. నాసికాం పూజయామి. ఓం రక్తనేత్రాయై నమః. నేత్రాణి పూజయామి. ఓం పాలచంద్రాయై నమః. పాలం పూజయామి. ఓం రాజత్కిరీటిన్యై నమః. కిరీటం పూజయామి. మనం ఇప్పుడు అమ్మవారి యొక్క ఆ పాద తలమస్తకం అర్చన చేసుకున్నాం. ఇప్పుడు పుష్పాలతో అమ్మవారి యొక్క పాదాలకు నమస్కారం చేసుకుందాం. అష్టోత్తరం. పుష్పాలు అందుబాటులో ఉన్నట్టయితే పుష్పాలు, లేదంటే కుంకుమ పసుపుతో కూడా అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు. లేదు దానిమ్మ గింజలు అందుబాటులో ఉంటే వాటితో కూడా అర్చన చేసుకుని అనంతరం వాటిని మనం ప్రసాదంగా తీసుకోవచ్చు. ఓం ఐం గ్లౌం వరాహవదనాయై నమః. ఓం ఐం గ్లౌం వారాహ్యై నమః. ఓం ఐం గ్లౌం వరరూపిణ్యై నమః. ఓం ఐం గ్లౌం క్రోధ ఆననాయై నమః. ఓం ఐం గ్లౌం కోలముఖ్యై నమః. ఓం ఐం గ్లౌం జగదంబాయై నమః. ఓం ఐం గ్లౌం తరుణ్యై నమః. ఓం ఐం గ్లౌం విశ్వేశ్వర్యై నమః. ఓం ఐం గ్లౌం శంకిన్యై నమః. ఓం ఐం గ్లౌం చక్రిణ్యై నమః. ఓం ఐం గ్లౌం ఖడ్గకేటకహస్తాయై నమః. ఓం ఐం గ్లౌం హలముసలధారిణ్యై నమః. ఓం ఐం గ్లౌం వరదాభయహస్తాయై నమః. ఓం ఐం గ్లౌం భక్తానామభయప్రదాయై నమః. ఓం ఐం గ్లౌం ఇష్టార్థదాయై నమః. ఓం ఐం గ్లౌం ఘోరాయై నమః. ఓం ఐం గ్లౌం మహాఘోరాయై నమః. ఓం ఐం గ్లౌం మహామాయాయై నమః. ఓం ఐం గ్లౌం వార్తాళ్యై నమః. ఓం ఐం గ్లౌం జగదీశ్వర్యై నమః. ఓం ఐం గ్లౌం అందే అందిన్యై నమః. ఓం ఐం గ్లౌం రుందే రుందిన్యై నమః. ఓం ఐం గ్లౌం జంబే జంబిన్యై నమః. ఓం ఐం గ్లౌం మోహే మోహిన్యై నమః. ఓం ఐం గ్లౌం స్తంభే స్తంభిన్యై నమః. ఓం ఐం గ్లౌం దేవేశ్యై నమః. ఓం ఐం గ్లౌం శత్రునాశిన్యై నమః. ఓం ఐం గ్లౌం అష్టభుజాయై నమః.
ॐ ऐं ग्लौं चतुर्हस्तायै नमः। ॐ ऐं ग्लौं उन्मत्तभैरवाङ्गस्तायै नमः। ॐ ऐं ग्लौं कपिललोचनायै नमः। ॐ ऐं ग्लौं पञ्चम्यै नमः। ॐ ऐं ग्लौं लोकेश्यै नमः। ॐ ऐं ग्लौं नीलमणिप्रभायै नमः। ॐ ऐं ग्लौं अञ्जनाद्रिप्रतीकाशायै नमः। ॐ ऐं ग्लौं सिंहारूढायै नमः। ॐ ऐं ग्लौं त्रिलोचनायै नमः। ॐ ऐं ग्लौं श्यामलायै नमः। ॐ ऐं ग्लौं परमेशान्यै नमः। ॐ ऐं ग्लौं नीलायै नमः। ॐ ऐं ग्लौं इन्दीवरसन्निभायै नमः। ॐ ऐं ग्लौं घनस्तनसमोपेतायै नमः। ॐ ऐं ग्लौं कपिलायै नमः। ॐ ऐं ग्लौं कमलात्मिकायै नमः। ॐ ऐं ग्लौं अम्बिकायै नमः। ॐ ऐं ग्लौं जगदाधारायै नमः। ॐ ऐं ग्लौं भक्तोपद्रवनाशिन्यै नमः। ॐ ऐं ग्लौं सगुणायै नमः। ॐ ऐं ग्लौं निष्कलायै नमः। ॐ ऐं ग्लौं विद्यायै नमः। ॐ ऐं ग्लौं नित्यायै नमः। ॐ ऐं ग्लौं विश्ववशङ्कर्यै नमः। ॐ ऐं ग्लौं महारूपायै नमः। ॐ ऐं ग्लौं माहेश्वर्यै नमः। ॐ ऐं ग्लौं माहेन्द्रियै नमः। ॐ ऐं ग्लौं विश्वव्यापिनी देव्यै नमः। ॐ ऐं ग्लौं पशूनां भयकारिण्यै नमः। ॐ ऐं ग्लौं कालिकायै नमः। ॐ ऐं ग्लौं जयदायै नमः। ॐ ऐं ग्लौं बलिमांसमहाप्रियायै नमः। ॐ ऐं ग्लौं जयभैरव्यै नमः। ॐ ऐं ग्लौं कृष्णाङ्ग्यै नमः। ॐ ऐं ग्लौं परमेश्वरवल्लभायै नमः। ॐ ऐं ग्लौं नुतायै नमः। ॐ ऐं ग्लौं स्तुत्यै नमः। ॐ ऐं ग्लौं सुरेशान्यै नमः। ॐ ऐं ग्लौं ब्रह्मादिवरदायै नमः। ॐ ऐं ग्लौं सुरूपिण्यै नमः। ॐ ऐं ग्लौं सुराणाम् अभयप्रदायै नमः। ॐ ऐं ग्लौं वराहदेवसम्भूतायै नमः। ॐ ऐं ग्लौं श्रेणिभारावहायै नमः। ॐ ऐं ग्लौं क्रोधिन्यै नमः। ॐ ऐं ग्लौं नीलास्यै नमः। ॐ ऐं ग्लौं शुभदायै नमः। ॐ ऐं ग्लौं शुभकारिण्यै नमः। ॐ ऐं ग्लौं शत्रूणां वाक्स्तम्भनकर्यै नमः। ॐ ऐं ग्लौं शत्रूणां गतिस्तम्भनकारिण्यै नमः। ॐ ऐं ग्लौं शत्रूणां मतिस्तम्भिन्यै नमः। ॐ ऐं ग्लौं शत्रूणां चक्षुस्तम्भनकारिण्यै नमः। ॐ ऐं ग्लौं शत्रूणां मुखस्तम्भिन्यै नमः। ॐ ऐं ग्लौं शत्रूणां जिह्वस्तम्भिन्यै नमः। ॐ ऐं ग्लौं दुष्टानां निग्रहकर्त्यै नमः। ॐ ऐं ग्लौं शिष्टानुग्रहकारिण्यै नमः। ॐ ऐं ग्लौं सर्वशत्रुक्षयकर्यै नमः। ॐ ऐं ग्लौं शत्रुच्चाटनकारिण्यै नमः। ॐ ऐं ग्लौं शत्रुविद्वेषणकर्यै नमः। ॐ ऐं ग्लौं भैरवप्रियायै नमः। ॐ ऐं ग्लौं मन्त्रात्मिकायै नमः। ॐ ऐं ग्लौं यन्त्ररूपायै नमः। ॐ ऐं ग्लौं तन्त्ररूपायै नमः। ॐ ऐं ग्लौं पीठात्मिकायै नमः। ॐ ऐं ग्लौं देवमयै नमः। ॐ ऐं ग्लौं श्रेयन्कर्यै नमः। ॐ ऐं ग्लौं चिन्तितार्थप्रदायै नमः। ॐ ऐं ग्लौं भक्त अलक्ष्मीविनाशिन्यै नमः। ॐ ऐं ग्लौं सम्पत्प्रदायै नमः। ॐ ऐं ग्लौं सौख्यकर्त्यै नमः। ॐ ऐं ग्लौं लघुवाराह्यै नमः। ॐ ऐं ग्लौं स्वप्नवाराह्यै नमः। ॐ ऐं ग्लौं तिरस्कारिण्यै नमः। ॐ ऐं ग्लौं भगवत्यै नमः। ॐ ऐं ग्लौं ईश्वर्यै नमः। ॐ ऐं ग्लौं सर्वाराध्यायै नमः। ॐ ऐं ग्लौं सर्वमयै नमः। ॐ ऐं ग्लौं सर्वलोकात्मिकायै नमः। ॐ ऐं ग्लौं महिषासनायै नमः।
ఓం ఐం గ్లౌం బృహద్వారాహ్యై నమః. ఇప్పుడు అమ్మవారికి ఇక్కడ ధూపం దీపం నైవేద్య సమర్పణ చేసి హారతిద్దాం. ధూపం వెలిగించుకుందాం. ఆపసృజంతు సిద్ధాని చిక్లితా వసమే గృహే నిజదేవీం మాతరం శ్రియం వాసయమే కులే. వనస్పత్యుర్భవ్యై దివ్యై నానాగంధసమన్వితై ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగుహ్యతాం. శ్రీవారాహీదేవ్యై నమః ధూపమాగ్రాపయామి. ఇక్కడ అమ్మవారికి అవకాశం ఉన్న వాళ్ళు సాంబ్రాణి కూడా వెలిగించి చూపించవచ్చు. ధూపం వారాహి అమ్మదేవికి ప్రీతిగా చెప్తారు కాబట్టి కాస్త ఎక్కువ ధూపాన్ని చూపిద్దాం. అనంతరం మనం దీపం వెలిగించి ఉంటాం కదా, నేతి దీపం ఒకటి అమ్మవారికి దీపాన్ని చూపిద్దాం. ఆర్ధాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. జగచ్చక్షుస్వరూపంచ ప్రాణరక్షణకారణాం ప్రదీపం శుద్ధరూపంచ గృహ్యతాం పరమేశ్వరీ. శ్రీ సర్వమంగళస్వరూపిణి శ్రీవారాహీదేవ్యై నమః. దీపం దర్శయామి. అక్కడున్న నేతి దీపాన్ని అమ్మవారికి చేతితో చూపించి అనంతరం శుద్ధ ఆచమనం చేయిద్దాం. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం. ఒక ఉద్దరేణి నీళ్లు కలశంలో జలం తీసుకుని చూపించి పక్కన పాత్రలో వదిలిపెడదాం. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం. మనం టెంకాయ ఏర్పాటు చేసుకున్నట్టయితే టెంకాయ కొట్టి, ప్రసాదం కూడా ఏదైనా చేసి పెట్టి ఉన్నట్టయితే ప్రసాదం, లేదంటే కొట్టిన ఆ టెంకాయని నైవేద్యంగా చూపించవచ్చు అమ్మవారికి. ఆర్ధాం యక్కరిణీం యష్టీం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం భూర్భువస్సువః తస్తవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, ఉత్తరాపోసానం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చూపిస్తూ అమ్మవారికి జలాన్ని చూపించి పక్కన పాత్రలో వదిలిపెడదాం. శ్రీ వారాహీదేవ్యై నమః మహానైవేద్యం సమర్పయామి. అనంతరం అమ్మవారికి చక్కటి తాంబూలాన్ని ఇద్దాం. వస్త్రద్వయము ఇస్తున్నట్టుగా భావించుకుంటూ మనకు అక్కడ అనుకూలంగా ఏముంటే దాన్ని సమర్పణ చేద్దాం. ఒక జాకెట్ ముక్క అది పెట్టి తాంబూలం పెట్టి అమ్మకి సమర్పణ చేద్దాం. మంగళ ద్రవ్యాలన్నీ గాజులు, పసుపు, కుంకుమ, పుష్పాలు, గాజులు అన్ని తాంబూలంలో పెట్టి అమ్మవారికి ఇస్తున్న భావనతో చేద్దాం. తాం మా ఆవాహ జాతవేదో లక్ష్మీం అనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానహం. పూగీఫలైశ్చ కర్పూరై నాగవల్లైర్దలైరుతం ముక్తాచూర్ణ సమాయుక్తం సహిత సమస్త మంగళద్రవ్యాణి సహిత తాంబూలానీం సమర్పయామి. అమ్మవారి చేతిలో పెడుతున్నట్టుగా భావించుకుని నమస్కారం చేసుకుందాం. అథ నీరాజనం. హారతికి నేతి దీపాలు ఏర్పాటు చేసుకున్నట్టయితే 5 దీపాలు అమ్మవారికి హారతి ఇచ్చుకోవచ్చు. 5 దీపాలు లేదా 2 నేతి దీపాలు. లేదు అందుబాటులో లేదంటే కూడా కర్పూరం వెలిగించుకుని అమ్మవారికి హారతి ఇద్దాం. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగుహ్యతాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీవారాహీదేవ్యై నమః ఆనందమంగళనీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం
శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మకు ఆచమనం చేయించి అనంతరం చేతిలో పుష్పాలు అక్షింతలు పట్టుకుని అమ్మవారికి మంత్రపుష్పం సమర్పణ చేద్దాం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఓం వీణాపాణ్యే చ విద్మహే బ్రహ్మపత్న్యే చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. ఓం శ్రీదేవ్యై నమః. వేదోక్త సువర్ణమంత్రపుష్పం సమర్పయామి అని పుష్పాలు అక్షింతలు అమ్మవారి యొక్క పాదాలకు సమర్పించి నమస్కారం చేసుకుందాం. ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. చిత్రమాచ్ఛాదయామి, చామరం వీచయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, అందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి. సమస్త రాజోపచార, శక్త్యోపచార, భక్త్యోపచార, మంత్రోపచార, సర్వోపచార పూజాం సమర్పయామి. ఇప్పుడు అక్షింతలు నీళ్లు తీసుకుని ఈ మంత్ర అనంతరం వదిలిపెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుందాం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదంబికే యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే. అనయ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం శ్రీ జగన్మాత శ్రీవారాహీ దేవత సుప్రీత సుప్రసన్నా వరదో భవంతు. అక్కడ పాత్ర ఉంచుకున్నాం కదా, ఆ పాత్రలో సమర్పిద్దాం. కలశం ఏర్పాటు చేసుకున్నట్టయితే మనము చివరి రోజున ఉద్వాసన కూడా చెప్పుకుంటాం కదా. ఉద్వాసన మంత్రం ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రదమానస్యాన్ తేహనాకం మహిమానసతంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః. శ్రీవారాహీదేవ్యై నమః. యథాస్థానం ప్రవేశయామి పునరాగమనాయ చ అని మంత్రాన్ని చెప్తూ కలశం దగ్గర చిన్న కదలిక. శ్రీవారాహి పూజాం సమాప్తః. మామూలుగా మనం పటం పెట్టి చేసుకుంటున్నట్టయితే ఉద్వాసన అవసరం లేదు. కలశం పెట్టుకుని చేస్తున్నట్టయితే చివరి రోజున ఉద్వాసన చెప్పుకోవడానికి ఈ పూజ.